సత్సంగం ఒకటే రికార్డింగ్. ఓకే. శ్రీమాన్ శ్రీ డిఎస్ శాస్త్రి గారండి. అదృష్టము శివరాత్రి తెల్లారి సార్ రావటం, సోమవారం రావటం. శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారు. సైరం సార్, శాస్త్రి గారు మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. సారీ. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. అవును, మీరు అన్నట్టుగా ఇవాళ ఆ శివరాత్రి వెంటనే శివపరమైనటువంటి సత్సంగం, అందులో కూడా సోమతత్వానికి సంబంధించిన సత్సంగం, అది సోమవారం నాడు సోమ నక్షత్రంతో, ఇవాళ చంద్రుడి నక్షత్రం శ్రవణ నక్షత్రంతో. చాలా మొన్ననే మీతో చెప్పున్నాను. నిన్న మనం అనుకున్నప్పుడు ఏకాదశి రుద్రాభిషేకంలో కూడా ఈ మాట అనుకున్నాం. 5 ప్రత్యేకమైనటువంటి ఆదివారాలు రావటం, ఒకేసారి 5 ఆదివారాలు ఈ మాదిరిగా రావటం బహుశా ఒక 1000 సంవత్సరాలకు ఒకసారన్నా వస్తుందో లేదో నాకు తెలియదు. చాలా అనూహ్యమైనటువంటి సంఘటన. అంటే ఈ కాలచక్రంలో చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులు, పాజిటివ్ మార్పులు వస్తున్నాయి అన్న సంకేతన అనిపిస్తున్నది నాకు. అది రాబోయే కాలంలో మనకి తెలియాలి. సో అనూహ్యమైనటువంటి పాజిటివ్ చేంజెస్, ఆర్షధర్మానికి వేద ధర్మానికి సంబంధించినటువంటి బృహత్తరమైన మార్పులు వచ్చే సంకేతంగా దీన్ని మనం భావించవచ్చు. 5 ప్రత్యేకమైన ఆదివారాలు. ఆ మొదటి ఆదివారం, ఈ 5ట్లో మొట్టమొదటిది అమావాస్యతో మొదలు కావటం, చిట్ట చివరిది మహాశివరాత్రితో ఎండ్ కావటం, దానికి అనుగుణంగా వెంటనే సోమవారం రావటం, ఆ సోమవారం కూడా చంద్ర నక్షత్రంతో ఉన్నటువంటి సోమవారం కావటం ఇది విశేషమైంది. సో ఇది చూస్తుంటే యాక్చువల్గా మనం ఇది మొదలుపెట్టింది, ఈ మంత్రాన్ని మొదలుపెట్టింది నమ సోమాయచ రుద్రాయచ తామ్రాయ చరుణాయచ. అందులో 4 పదాలు, ఒక్కొక్కటి 2 అక్షరాల పదాలు: సోమ, రుద్ర, తామ్ర, అరుణ. చూడటానికి చాలా చిన్నగా ఉన్నటువంటి ఈ మంత్రద్వయాన్ని నవంబర్ చివరిలో ఎప్పుడో మొదలుపెట్టాం మనం. అందులో ఒకే ఒక సత్సంగం మిస్ అయింది. అప్పటి మట్టి ఇది కంటిన్యూగా సాగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఆ సోమతత్వాన్ని గురించి కొంతవరకు చెప్పుకుని మనం ముందుకు పోవాల్సినటువంటి స్థితి ఇవాళ. ఈ సోమతత్వం మనకిచ్చినటువంటి అనేక రకాల భరోసాలు ఒకసారి మనం గుర్చేసుకుంటే, సాధనాపరమైన భరోసాలు గుర్చేసుకుంటే కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇందులో ప్రధానమైన భరోసాని ఒకసారి మనం చూసేటట్టయితే, సాక్షాత్తు పరబ్రహ్మ నుంచి వ్యక్తమైనటువంటి శివశక్తి తత్వమే సోమ అనుకున్నాం. సహ ఉమా సోమ కాబట్టి దానిలో భరోసా ఏమిటి? సదాశివ బ్రహ్మ దగ్గర నుంచి ఒక చిన్న పిపీలకు, ఒక చిన్న సూక్ష్మాతి సూక్ష్మ కణం దాకా కూడా ఒకే ఒక బ్యాక్గ్రౌండ్తో ఉన్నది అనేది ఎంతటి భరోసా ఇస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ముఖ్యంగా ఇవాళ ఈ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థని అవగాహన రాహిత్యంగా ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉండటం మూలంగా మనం కూడా ఆ భావదారిద్ర్యానికి లోబడి ఎవరో తెలిసి తెలియక చెప్పిన అజ్ఞానపు మాటల్ని ఇంకా మనసులో పెట్టుకుని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్న భావాలతో కొట్టుకుచొస్తున్నటువంటి స్థితిలో విశ్వం అంతా ఒకే ఒక పరబ్రహ్మ యొక్క ప్రతిబింబం అనే మాట ఎంతటి సంతోషాన్ని, ధైర్యాన్ని, సంతృప్తిని ఇస్తుందో ఆ బ్యాక్గ్రౌండ్తో సాధన చేస్తే వచ్చే ఫలితాలు ఎట్లా ఉంటాయో అనేది మనం జస్ట్ ఊహించుకోవచ్చు. బట్ ఐ మీన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మాత్రమే సాధ్యం, మగవాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది, ఆడవాళ్ళకి ఇది వర్తించదు, వీళ్ళకి అర్హత ఉన్నది, వీళ్ళకి అర్హత లేదు, ఇట్లాంటి భావాలు కాక ఒకే ఒక పేపర్ మీద ఉన్న అనేక రకాలైన బొమ్మల్లాగా ఈ బొమ్మ నాకు నచ్చలేదు, ఈ బొమ్మ చెరిపేసి ఇంతకన్నా మంచి బొమ్మ వేసుకుంటున్నాను, కానీ పేపర్ మాత్రం అదే అన్న భావన ఈ సోమ అనే తత్వం మనకి ఇవ్వటం, సాధనాపరంగా ఏ స్థితి నుంచి ఏ స్థితి దాకా ఎవరైనా పోవచ్చు. కాకపోతే శ్రద్ధ, భక్తి, దానికి సంబంధించినటువంటి సాధన ప్రయత్నం ఉండి తీరాలి అనేది మాత్రమే నియమం తప్ప
మిగతా నియమాలన్నీ సెకండరీ. కాకపోయేటట్టయితే వర్ణ వ్యవస్థ మూలంగా మనకు వచ్చినటువంటి కొన్ని ప్రత్యేకతలు, ఒక సపోజ్ ఒక కుమ్మరివాడు ఉన్నాడు, పుట్టిన పిల్లవాడు చిన్నప్పటి మట్టి జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూస్తున్నాడు. వాడు చాలా తేలిగ్గా జరుగుతున్నటువంటి తను దాని కించిత్ ప్రయత్నంతో ఆ కుండని చేసే టెక్నిక్ తేలిగ్గా పట్టుకోగలుగుతాడు. అట్లాగే పుట్టినప్పటి బట్టి మంత్రశబ్దాలు వింటున్నాడు. శిష్యులు గురువు చెప్పటం, శిష్యులు నేర్చుకోవటంతో వింటూ 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 పెరుగుతున్నాడు. వాడు ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చి ఒడుగు చేసి కూర్చోబెట్టంగానే వాడికి ఆ మంత్రశబ్దాలు 5 నిమిషాల్లో ఏ మాత్రం తప్పు లేకుండా పట్టుకోవడం చాలా సహజమైనటువంటి తేలిగ్గా కనపడుతుంది. ఆ మాదిరి వెసులుబాటే తప్ప భగవంతుడి యొక్క అనుభూతికి ఈ వర్ణ వ్యవస్థ అనేది ప్రతిబంధకం కాదు. వర్ణ వ్యవస్థ వేరు, కుల వ్యవస్థని వర్ణ వ్యవస్థ అనుకోవటం భ్రమ అనే మాటని ఈ సోమ అనే తత్వం మనకి చెప్పటం, అది సాధనానువాకంలో మొట్టమొదటి భాగంగా చెప్పటం, నమశివాయతో అది కంప్లీట్ కావటంతో అనేదాన్ని ఈ సమన్వయం చేసుకుని కనుక అర్థం చేసుకునేటట్టయితే ఈ శివరాత్రి స్వామి ఇచ్చిన మెసేజ్ కూడా దీంతో అన్వయం అవుతుంది. నిన్న స్వామి ఇచ్చిన మెసేజ్ పుట్టపర్తిలో కనుక చూసేటట్టయితే విగ్రహారాధన గురించి అజ్ఞానులు తెలిసి తెలియక రకరకాలుగా ఇది అవసరం లేదు, తప్పు కదా అని అనుకుంటున్నారు. ప్రాథమిక స్థితిలో దాని యొక్క అవసరం చాలా ఉన్నది, చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్పిన చక్కటి ఉదాహరణ, ఒక పెళ్లి కాని పిల్లకి నీ భర్త యొక్క ఆకారం, రూపము, గుణగణాలు అన్ని చెప్పు అంటే ఏం చెప్తుంది? సాధ్యమవుతుందా? పెళ్లి కాలేదు కాబట్టి కాబోయే మొగుడి గురించి చెప్పంటే పెళ్లి అయినాకైతే చెప్పగలుగుతుంది. అదే మాదిరిగా పరిణితి పొందేదాకా, అనుభూతి మనకు కలిగేదాకా విగ్రహం యొక్క అవసరం చాలా ఉన్నది. అనుభూతి పొందిన తర్వాత ఆ విగ్రహం యొక్క అవసరం లేదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి పోయినాక మళ్ళీ 1వ తరగతి పుస్తకాలు అవసరం లేదు. ఆ జ్ఞానం ఆల్రెడీ మస్తిష్కంలో సేవ్ చేయబడి రికార్డ్ అయిపోయి ఉన్నది. అట్లా ఆ భగవంతుడి యొక్క అనుభూతి మనం పొందగలిగేదాకా విగ్రహం యొక్క అవసరం మనకి చాలా ఉంటుంది. అందుకనే 5 స్థాయిల్లో ఆ చిట్ట తురియ స్థాయిని మనం 5వ స్థాయిలో భగవంతుడి యొక్క అనుభూతిని పొందగలిగేదానికే పంచబ్రహ్మాది పంచభూతాంత అనే పంచతత్వాన్ని ఆరాధిస్తూ దాన్నే పంచాక్షరీ స్వరూపమైనటువంటి నమశివాయ తత్వంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొక మాట మనం ఆలోచించేటట్టయితే సమాజాన్ని, ఇప్పుడు ఈ సోమ అనే మాట మనకి ఏం చెప్తోంది? సమాజాన్ని డైనమిక్ ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉన్నదిగా చెప్తోంది తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ సిచ్యుయేషన్. ఉదాహరణకి నడుస్తున్నటువంటి సైకిల్ స్టేబుల్ గా రోడ్డు మీద పోగలుగుతుంది, స్ట్రైట్ గా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా. సైకిల్ నడవగలుగుతుంది కదా అని దాన్ని నుంచోబెట్టేటట్టయితే కింద పడిపోతుంది, స్టాండ్ లేకుండా నుంచోబెట్టయితే కింద పడిపోతుంది. అంటే ఏమన్నమాట? అది నడుస్తున్నంతసేపే దానికి ఈక్విలిబ్రియం సాధ్యం తప్ప స్టాటిక్ ఉండాలంటే, స్టాటిక్ గా నుంచోబెట్టాలంటే స్టాండ్ వేయాల్సిందే. అట్లా ఈ సమాజం అనేది ఒక డైనమిక్ ఈక్విలిబ్రియం స్టేటస్ లో ఉన్నది కాబట్టి నేను ఉన్న ఈ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి పోయేదానికి నాకు అధికారం ఉన్నది, అవకాశం ఉన్నది. కాకపోతే దాన్ని గ్రాహ్యం చేసుకుని ఏ నియమాలు అయితే నిర్ణయించారో ఆ నియమానుసారంగా నేను ప్రయత్నం చేసినట్లయితే తేలిగ్గా పొందగలుగుతాను అన్న భరోసాని ఈ సోమ అనే నామం మనకి ఇవ్వటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ సృష్టిలో మనం అనుక్షణం చూస్తున్నాం. అనుక్షణం మనం చూసే సృష్టి అంతా కూడా పంచభూతాత్మకం అనుకున్నాం. ఈ పంచభూతాత్మకమైన సృష్టి మనకి సూచించే విధానం చూడండి. ఈ పంచభూతాత్మకమైన సృష్టితో మనకి అనుబంధం ఏమిటి? పంచభూతాలంటేనే ఉన్న భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవి చెప్పాం. మనకి దానికి డైరెక్ట్ గా సంబంధం ఏమిటి? డైరెక్ట్ గా సంబంధం కలిగించేవాటి తన్మాత్రలు అన్నాం. ఈ తన్మాత్రలు ఏమంటున్నాము? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అంటున్నాం. అంటే శబ్దంగా వినగలగటం, కళ్ళతో చూడగలగటం, నాలుకతో ఆస్వాదించగలగటం, స్పర్శతో అనుభవించగలగటం అనే లక్షణాలుగా మనం చెప్తున్నాం. ఇవన్నీ సూక్ష్మమైనటువంటి అనుభూతులే.
ఈ సూక్ష్మమైనటువంటి అనుభూతుల్నే పంచభూతాలు ఇండైరెక్ట్ గా మనకి నేర్పిస్తున్నాయి. అంటే స్థూలత్వం నుంచి సూక్ష్మత్వం వైపు మీరు ప్రయాణించేయటమే సాధన. అట్లా కాకుండా నాకు ఇంత భూమి కావాలి, లేకపోతే నాకు ఈ పేరు ప్రతిష్ట, ఇంకోటి కావాలి, ఇంకోటి కానీ వాటి వెంట కనుక పడ్డారా, సూక్ష్మం నుంచి స్థూలానికి వచ్చి ప్రపంచం చేత బంధించబడతారు. ప్రపంచాన్ని ఆధారం చేసుకుని ఈ స్థూలతత్వం నుంచి సూక్ష్మతత్వం వైపు ప్రయాణం చేయటమే పంచభూతాలన్నీ మనకి సమిష్టిగా నేర్పుతున్నటువంటి పాఠంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఈ వివరం మొత్తాన్ని కూడా ఈ సోమ అనే మాట మనకి ఇండికేట్ చేస్తోంది. వాటిల్లో కూడా కొంచెం తరతమ భేదాలుగా ఆలోచించేటట్టయితే ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే 5 లక్షణాలని వ్యక్తం చేసేది భూమి. ఈ 5 లక్షణాలు వ్యక్తం చేసే భూమి చాలా స్థూలంగా, జడంగా కనపడుతోంది. అదే మన శరీరంలో ఉన్న లక్షణం ఏమిటి? జడత్వం, స్థూలత్వం, కదలలేకపోవటం. ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి లక్షణాలకి, ఈ భూ లక్షణాలకి సమన్వయం మళ్ళీ మనకు కుదురుతుంది. అట్లా ఈ 5 లక్షణాల్లోంచి ఒక్క లక్షణం కనుక పోగొట్టుకునేటట్టయితే అది కాస్త జలంగా మారిపోయింది. అంటే శబ్ద, స్పర్శ, రూప, రస 4 లక్షణాలు మాత్రమే ఉన్నాయి. శుద్ధ జలానికి వాసన ఉండదు. అంటే ఏమన్నమాట, ఒక్కొక్క లక్షణాన్ని మనలో నుంచి పోగొట్టుకోవటం మూలంగా మనం స్థూలత నుంచి సూక్ష్మతికి పోతాము. ఆ సూక్ష్మతికి పోవటమే సాధన. దాని మూలంగానే భగవంతుడి యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాము. అంటే చాలా స్థూలంగా ఉన్నటువంటి వేవ్ లెంగ్త్ నుంచి సూక్ష్మంగా ఉన్న వేవ్ లెంగ్త్కి మనం ప్రయాణం చేయాలి అన్నప్పుడు మన సాధనా మార్గంలో మన స్థూలత్వాన్ని, జడత్వాన్ని క్రమక్రమంగా వదిలించుకోవటమే సాధన. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే సేవా యాక్టివిటీస్ ఎందుకు పెట్టారు అనే మాట మనకు అర్థమవుతుంది. ఓకే, భజన యాక్టివిటీస్ పెట్టారు. స్వామి చెప్పిన సూచనలు మనం కనుక తరచుగా పాటిస్తూ ఉండే అహం సత్యబోధకాలో ఒక మెసేజ్ నేను చూశాను. చక్కటి మెసేజ్, స్వామి చెప్పిన మెసేజ్. ఏమిటది? చాలా బ్రహ్మాండంగా పాట పాడగలిగినటువంటి సమర్థత ఉన్న భజన భక్తుడు స్వామి యొక్క స్టూడెంట్ గురించి ఆ తల్లిదండ్రులు స్వామి ఇంటర్వ్యూలో, స్వామి పిల్లవాడు చాలా గొప్పగా భజన చాలా బాగా పాడతాడు అని మెచ్చుకుంటే, అవునవును భజన చాలా బాగా పాడతాడు, కానీ వాడి దృష్టి అంతా కంజరా కొట్టేవాడి మీద ఉంటుంది, నా మీద ఉండదు అన్నారు స్వామి అనే మెసేజ్ చూశాను. ఏమిటి దాని అర్థం? అందులో ఏం చెప్తున్నారు? నువ్వు భజన పాడుతున్నావు, బాగానే ఉంది. భజన పాడుతున్నప్పుడు నీ దృష్టి నన్ను మెచ్చుకోబోతున్నారా, లేకపోతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా, లేకపోతే ఇదిగా దాని మీద ఉన్నదే, స్వామి మీద ఉన్నదే అనే దాన్ని చూసుకోమని మనందరికీ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. లేకపోతే వాడిని తప్పు పట్టుకోవడం కాదు. అది సర్వకాల సర్వావస్థల్లోనూ ఎవరిని తప్పు పట్టుకోవడం అనేది స్వామికి ఉండదు. తప్పు పట్టుకున్నట్టుగా స్వామి మనకి భ్రమ కలిగించారంటే అందులో జగత్ పరమైనటువంటి సందేశం నిమిడి ఉన్నది. కాబట్టి ఆ సందేశం ఏమిటో మనం చూడవలసిన అవసరం ఉంటుంది. ఈ పరంగానే ఒక మాట మనం ఇక్కడ ఇంకో మాట కూడా ఈ స్వామి చెప్పిన ఈ సూచనాపరమైనటువంటి మాటనే అక్బర్ బీర్బల్ సందర్భంగా కూడా మనం ఈ స్థూలత సూక్ష్మత అనే పరంగా కూడా దాన్ని అన్వయం చేసుకుని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. అక్బర్ తాన్సేను అక్బర్ సంఘటన మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. బాల వికాస్ ప్రోగ్రామ్స్ లో కూడా మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. తాన్సేన్ చాలా గొప్ప సంగీత విద్వాంసుడు, మహత్తరమైన విద్వాంసుడు, ఒక మంత్రవేత్త కూడాను. అంటే శబ్దము, మంత్రము, ఇవన్నీ సాధన అన్ని కలిసి ఉంటూ ఉండే రోజులు అవి. సో అక్బర్ ఆ స్థానంలో గొప్ప పండితుడు, అక్బర్తో చాలా సన్నిహితంగా ఉండేవాడు. అతని యొక్క శక్తియుక్తులు, సామర్థ్యత గుర్తు చేసుకునే దానికి ఒక మాట మనం గుర్తు చేసుకోవచ్చు. ఒక సందర్భంలో అక్బర్ అతన్ని దీపక్ రాగం పాడమంటాడు. ఈ కుడియడంగా ఈ టైంలో ఈయనకు ఒక సాక్షాత్ అక్బర్ అంటే గొప్ప చక్రవర్తి, చాలా చాలా శక్తివంతమైన వాడు. అతను చెప్పినాక ఎదురు చెప్పేదానికి ఉండదు, తలకాయ ఉంచుకుని చేయటమే తప్ప. ఇతను అంటాడు, స్వామి ఈ కాలానికి మీరు చెప్పిన దీపక్ రాగానికి పొంతన కుదరదు, కాబట్టి ఈ కాలంలో అంటే ఈ పర్టికులర్ టైంలో సంధ్యాకాలంలో పడవలసిన రాగాన్ని, ఆ దీపక రాగాన్ని ఇప్పుడు ఆలాపించడం అనేది సమంజసం కాదు అని చెబుతాడు. ఆయనకి అహంకారానికి దెబ్బ తగులుతుంది. నో, నేను చెప్తున్నాను పాడమంటాడు, పాడతాడు.
ఈయన పాడేటప్పటికీ సంధ్యాకాలంలో ఉండే మేఘావృతమైనటువంటి స్థితి, సూర్యాస్తమయానికి ముందుండే చిహ్నాలన్నీ మొత్తం చుట్టూతో ఉన్న ప్రకృతి అంతా కనపడితే ఆశ్చర్యపోతారు. అంటే అంతటి శక్తివంతుడు తాన్సేన్ కూడా. అది జరిగిన తర్వాత అక్బర్కి ఒక సందేహం కలుగుతుంది. అరే, ఇంత గొప్పవాడు వీడు అని చెప్పి తాన్సేన్తో మాట్లాడుతూ, నువ్వు చాలా గొప్ప విద్వాంసుడివి, ఇంతటి శక్తి కల విద్వాంసుడు అని నేను ఊహించలేదు సుమా. నువ్వే ఎంత శక్తివంతుడు అయితే నీవు గురువు గారి యొక్క శక్తియుక్తులు ఇంకెంత అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి మీ గురువు గారిని సభకి పట్టుకొస్తావా అని అడుగుతాడు. ఈయన నిర్మోహమాటంగా చెప్తాడు, మా గురువు ఏ సభకి రాడు, ఆయన దర్శనం చేసుకోవాలంటే మనం అక్కడికి పోవాల్సిందే తప్ప ఆయన ఏ సభకి రాడు అంటాడు. సరే, కొంచెం తటపడాయిచ్చి, అయినా సరే అక్బర్కి సహజమైన జన్మాంతర సంస్కారం కొంతకాలం పోయినాక, లేదు మీ గురువు గారిని చూడాలని నా మనసు పరితపిస్తోంది, ఒకసారి పోదాం అంటాడు. ఇద్దరు కలిసి అడవిలో చిన్న కుటీరం వేసుకుని ఆయన ఉంటున్న ప్రదేశానికి పోయేదానికి బయలుదేరుతారు. కొంత దూరం వీడు పోయేటప్పటికి, ఆ కుటీరం దరిదాపు వచ్చేటప్పటికి ఆయన చాలా ఆర్తిగా పాడుతున్న పాట ఈ గుర్రాల్ని వీళ్ళని కూడా మనసుల్ని కట్టేసి స్తబ్దుగా అయిపోతారు. పాట పూర్తయ్యేదాకా కదలటానికి కూడా గుర్రాలు కూడా కదలకుండా ఆగిపోతాయి. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ చిత్రమైన మనోపరిస్థితిలో మనసు స్థిరమైపోయి అట్లాగే ఉండిపోతారు. ఆయన పాట పాడటం పూర్తి అయిపోయినాక, ఎవరు వాళ్ళు ఆ పాట పాడింది ఎవరు, ఏమిటి ఇంత చాలా ఏమిటో చెప్పడానికి వీళ్ళేనంత చాలా ప్రత్యేకంగా ఉంది, మనసు లయమైపోయే పరిస్థితిగా ఉన్నది, ఏమిటిది ఎవరు అంటే, ఆయనే మా గురువు గారు, ఆయన దగ్గరికే మనం పోతున్నాం అంటాడు. అప్పుడు అక్బర్ ఒక కామెంట్ చేస్తాడు, నీ గొంతు ఎంత మధురంగా ఉందో ఆయన గొంతు అంత మధురంగా లేదు, కానీ ఆయన శబ్దంలో ఉన్న ఆకర్షణ అతీంద్రియ శక్తిగా చాలా ఆశ్చర్యజనకంగా ఉన్నది అంటే, తాన్సేన్ ఒక మాట మాట్లాడతాడు, నేను పాడుతున్నది మీకోసం, ఆయన పాడుతున్నది భగవంతుడి కోసం, భగవంతుడు తప్ప ఏ లక్ష్యము లేనివాడు నా గురువు కాబట్టి ఆయన ఆ శబ్దంలో ఉన్న ఆర్తి భగవంతుణ్ణి కరిగించి ఆయనకి నిత్యానుభూతి కలిగిస్తూ ఉంటుంది. ఆ తాదాత్మ్యత పొందేదానికి తరంగ దైర్ఘ్యం, ఆ వేవ్ లెంగ్త్, ఈ పరంగా మనం అన్వయం చేసుకునేటట్టయితే స్థూలంగా ఉన్న మనం సూక్ష్మతకి పోవటంలో ప్రధానమైన లక్షణం ఏమిటంటే, అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భగవంతుడి యొక్క తత్వాన్ని పొందేదానికి మనకున్న శక్తుల్లో ముఖ్యాతి ముఖ్యమైన శక్తి వాక్ శక్తి కాబట్టి, నాదశక్తి కాబట్టి, దాన్ని ఉపయోగించుకొని పొందేదానికి చేసే ప్రయత్నమే భజన కావాలి, ఆ ప్రయత్నమే సేవ కావాలి, ఆ ప్రయత్నమే ఇతర మంత్ర జపం కావాలి, ఆ ప్రయత్నమే మనని ద్రవింపచేసేదిగా ఉండాలి. అట్లా ద్రవించగలగటం, ఆ ద్రవింప చేయటం అనేది నాదాంతే ద్రవతి ద్రావయతి ఇది రుద్రః అన్న పరమైనటువంటి స్థూల స్థితి నుంచి సూక్ష్మ స్థితికి పోయే వ్యవస్థగా ఈ సోమ అంటే ఒకే ఒక తత్వం, అంటే మనం ఉన్న స్థితి నుంచి సూక్ష్మాతి సూక్ష్మ స్థితికి పోయేదానికి మనకున్న భగవద్దత్తమైనటువంటి శక్తుల్ని ఉపయోగించుకుంటున్నామా, ఉపయోగించుకునేటట్టయితే ఏ రకమైనటువంటి ఇతర ప్రతిబంధకాలు లేకుండా ఆ స్థితి మనం చేరచ్చు అన్న భరోసాని ఈ సోమ అనే నామం మనకి ఈటంగా మనం దీన్ని చూడొచ్చు. సో రుద్రుని గురించి మనం చెప్పేది, రుద్రో ఏషదగ్ని అంటే యజ్ఞగుండంలో చిదగ్ని స్వరూపుడే రుద్రుడు అనే మాటగా మనం చెప్తూ ఉంటాం. ఆ చిదగ్ని తత్వాన్ని గురించే మొట్టమొదటి అనువాకంలో ఉన్న రుక్కులన్నీ చిదగ్ని హోమ రుక్కులు అనే మాట కూడా మనం చెప్పుకున్నాం. దానికి సోమతత్వానికి ఉన్న సంబంధాన్ని అగ్నిలో పడేదాకా సోమరసం కానీ నెయ్యి కానీ అంటే ఘృతం కానీ ద్రవస్థితిలో వేరే రూపంలో ఉన్న, ఒక్కసారి అగ్నితో మేళవించబడ్డ తర్వాత ఈ నెయ్యి లేక ఈ సోమరసం జ్వలిస్తున్నటువంటి అగ్నిగా భాషిస్తుంది తప్ప మామూలు సోమరసంగాను లేకపోతే నెయ్యిగాను ఉండిపోదు సుమా. ఆ మాదిరి మేళవాన్ని రుద్రుడితో పొందగలిగేదానికి మనం చేసే ప్రయత్నమే ఈ సహ ఉమా తత్వం శివుడిలో సహజంగా ఎట్లా ఒక భాగంగా ఉండిపోయిందో ఆ మాదిరి స్థితి పొందేదానికి ప్రయత్నం చేయటమే సాధన. అందుకనే రుద్రంలో చిట్ట చివరికి పోయేటప్పటికీ
తంవో జంభే దధామి అంటే తెరిచిన నోట్లో సపోజ్ ఒక చిటికెడు పంచదార వేసి నోట్లో వేసుకున్నాం. నోట్లో వేసుకున్న తర్వాత ఏమైపోయింది? అది మన శరీరంలో భాగంగా మారిపోయింది. అట్లా తన్మయత్వంతో రసతన్మయత్వంతో రుద్రుడితో చేరేదానికి ప్రయత్నం చేసే ఈ విధానంగా భగవద్దత్తమైన మన శక్తులన్నీ ఉపయోగపడాలి. అట్లా పడేటట్టయితే ఈ కుల మత వ్యవస్థ ఇవన్నీ లింగ ఈ భేదాలు లేదా జాతి రంగు ఈ మాదిరి భేదాలన్నీ లేకుండా ఆ భగవంతుడి యొక్క అనుభూతిలో ఓలలాడచ్చు అన్న తత్వాన్ని ఈ సోమ అనే మంత్రనామం మనకి ఇండికేట్ చేయటంగా దీని యొక్క ప్రధాన భావమే రిలిజియో అంటే రీయునైట్, అదే రిలీజియన్. దాని యొక్క రిలీజియన్ యొక్క ప్రధాన భావం ఇది అన్న పరంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీనికే మనం ఏం చెప్తాం? సమాప్తం అంటూ ఉంటాం యూజువల్గా. సమాప్తం అనే మాటని ఇప్పుడు మనం ఎట్లా వాడుతున్నాం? పూర్తి అయిపోయింది నాయన, అంతా ఏం లేదు, అంతా అయిపోయింది, సమాప్తం, పోండి అంటే పొండిన పదార్థం సమాప్తం అనేది ఆ మాదిరి. సమాప్తం అనే మాటకి బ్రహ్మాండమైన అర్థం ఉన్నది. సంపూర్ణత, పూర్ణత్వం. సమ్యక్ ఆప్త సమాప్త అంటే ఏమిటి? లెస్సగా పూర్తి చేయటాన్ని సమాప్తం ఉంటారు. అంతకన్నా పూర్తి చేయడానికి వీలైనంత గొప్పగా దాన్ని పూర్తి చేయడానికి సమ్యక్ ఆప్తం ఉంటాం. సమ్యక్ కృతి సంస్కృతి, ఎంత గొప్పగా ఒక పనిని చేయొచ్చో అంత గొప్పగా ఆ పనిని చేయటాన్ని సంస్కృతి అన్నారు. భారతీయ సంస్కృతి అంటే సమ్యక్ ఆప్తం, ఎంత గొప్పగా జీవితాన్ని ఎండ్ చేయొచ్చో అంత గొప్పగా జీవితాన్ని ఎండ్ చేయటమే సమాప్తం. సమాప్తం అంటే లేకుండా పోవటం కాదు. శూన్యం అంటే పూర్ణం, శూన్యం అంటే ఖాళీ. సో శూన్యం అనేది ఖాళీగా కాకుండా పూర్ణత్వంగా అర్థం చేసుకున్న జాతి భారతీయ జాతి కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతి మాటలో కూడా చాలా గొప్ప అంతరార్థాలు, భావాలు ఉంటాయి. కాబట్టి వాటిని మనం పట్టుకొని దాని యొక్క ప్రధాన తత్వాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సమ్యక్ ఆప్త అంటే ఏమిటి? ఏదో కారణం చేత జీవితం వచ్చింది. ఈ వచ్చిన జీవితాన్ని తిరిగి మళ్ళీ రాకుండా ఉండే విధానంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నావా లేదా? అట్లా పూర్తి చేయడాన్ని సంపూర్ణత అంటారు. ఆ సంపూర్ణతనే సమ్యక్ ఆప్త సమాప్త ఆ మాదిరిగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. గాయత్రి మంత్రాన్ని లేదు రుద్రాన్ని లేదు లలిత సహస్రనామాన్ని లేదు లలితాపరమైన సమస్తమైన దేవపరమైన మంత్రాల్ని వీటన్నింటి కూడా మనం ఏం చెప్తూ ఉంటాం? గయాత్రాణ ఇది గాయత్రి అంటూ ఉంటాం. రక్షక తత్వంగా మనం చెప్తూ ఉంటాం. ఈ చెప్తున్న ఇందులో కూడా మనం కిందసారి మనం చెప్పుకున్నాం, గాయత్రి మంత్రంలో నుండి మొదటి 10 ముద్రలు ఈ సృష్టి స్థితి పరమైన ఎట్లా అది కూడా అన్వయం చేసుకున్నాం. ఆ యాంగిల్లో మనం చూసేటట్టయితే గాయత్రి మంత్రాల్లో మనం చెప్పుకున్నటువంటి 32 ముద్రల్లో పూర్వ ముద్రలు 24, ఉత్తర ముద్రలు 8, మొత్తం 32 ముద్రలు. 3, 2, 5. 5 అంటే పంచ అంటే ప్రపంచం. ప్రపంచానికి అతీతంగా భగవంతుల్లో మేళవం పొందవలసిన స్థితిని చిట్ట చివరి ముద్రలో నిర్వాణ ముద్రగా సూచిస్తారు. నిర్యాణ కాదు అది. నిర్యాణ అంటే చావు, నిర్వాణ అంటే ముక్తి, మోక్షం. సో నిర్యాణం పొందేలోపు మానవుడు పొందవలసిన ఉత్తమమైనటువంటి స్థితి నిర్వాణ స్థితి. ఆ నిర్వాణ స్థితి సూచ్యతే ఈ సమాప్తత, సమ్యక్ ఆప్తత. అట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు. దాన్నే రుద్రపరంగా అన్వయించుకున్నప్పుడు, అంటే ఇవాళ సూచనగా చెప్తున్నాను, రుద్రపరంగా దీన్ని అన్వయం చేసుకున్నప్పుడు రుద్ర చమకంలో ఉన్నటువంటి చిట్ట చివరి అనువాకం ఒకసారి గుర్తు చేసుకోండి. ఏకాదశ అనువాకం, ఏకాచమే తిస్రశ్చమే పంచచమే అని చెప్తూ ఉంటాం. అట్లా ఎంతవరకు చెప్తాము? త్రయత్రిగుంసశ్చమే వరకు చెప్తాం. త్రయస్త్రిగుంస ఏకాచమే అంటే 1, త్రిసత్యమే అంటే 3, 1, 3, 5, 7 అట్లా 33 చెప్పి ఆగేస్తాం. మళ్ళీ 35 చెప్పాం. అక్కడ మళ్ళీ 4 మొదలు పెడతాం. చతురస్రమై దీంతో మొదలుపెట్టి 4 నుంచి 48 దాకా చెప్తాం. చతస్రశ్చమే అని మొదలు చతస్రశ్చమే అని అష్టాచత్వారింశమే దాకా చెప్తాం. అంటే 4తో మొదలుపెట్టి 44తో పూర్తి చేస్తాం. ఏమిటి సంఖ్యలు? 1కి దండం, 2కి 3కి దండం, 5కి దండం చూడటానికి మీనింగ్లెస్గా అనిపిస్తాయి. వాటిలో ఉన్న అంతరార్థాన్ని కనుక చూసేటట్టయితే
ఆ ప్రార్థన యొక్క సంపూర్ణతత్వం కోసం చేసే ఆ ప్రార్థన యొక్క పరమార్థం మనకి గోచరిస్తుంది. ఈ గాయత్రి ముద్ర 32వ ముద్ర, చిట్ట చివరి ముద్ర, అంటే 24 + 8లో 32వ ముద్ర చూసేటట్టయితే నమస్కార ముద్రకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా నిర్వాణ ముద్ర మనకు కనపడుతుంది. నమస్కార ముద్రలో మనం ఏం చేస్తాం, 2 అరచేతులు కలిపి నమస్కార ముద్రగా సూచిస్తాం. ఆ నిర్వాణ ముద్రలో ఇదే అరచేతులుగా కాకుండా చేతుల యొక్క వెనక భాగాల్ని దగ్గరికి తీసే విధానంగా ఉంటుంది. ఆ వేళ్లతో మెలిక వేసి హెలికల్ స్ట్రక్చర్ వచ్చేలా ఏర్పాటు చేసి దాంతో ఆ ముద్ర ప్రదర్శన మనం చేయటంలో అంతరార్థం ఏమిటంటే, ఆ హెలికల్ స్ట్రక్చర్, హెలికల్ అంటే ఒక సుడిగుండం నేల మీద నుంచి మట్టిని తీసుకుని పైకి లేస్తోంది అనుకోండి, అది ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. అది మెలికల్ని తిరుగుతూ పైకి పోతున్నట్టుగా ఒక పాము నేల మీద నడిచినప్పుడు ఆకృతి వంకలుగా నేల మీద చారబడితే గాలి దాన్ని పైకి తీసుకుపోతున్నప్పుడు కలిగే స్ట్రక్చర్ని హెలికల్ స్ట్రక్చర్ అనుకోవచ్చు. నేల మీద పాము నడిస్తే ఆ చలనం ఏ మాదిరిగా ఉంటుందో అది వాయు సంబంధమైన చలనంతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఆ మూమెంట్ని హెలికల్ మూమెంట్ అనొచ్చు. ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా అదే మాదిరి హెలికల్ మూమెంట్లో ఉంటుంది. దానిలో అడ్డంగా నిలువుగా ఉన్న వాటిల్లో ఉన్నటువంటి ఆ ఈక్వేషన్స్ కనుక మనం గమనించేటట్టయితే అది 38,000, 33,000, 48,000గా ఉండటం కూడా అక్కడ ఈ సంఖ్యలను ఆపటం సంఖ్యాశాస్త్రపరంగా వాళ్ళ యొక్క సైంటిఫిక్ నాలెడ్జి శరీరం మీద, మనస్సు మీద, శరీరంలో నుండి ప్రతి కణం మీద వాళ్ళకు నుండి అమోఘమైన శాస్త్ర పరిజ్ఞానము, దాన్ని భావంతో కలిపి భగవంతుడిని పొందేదానికి చేసినటువంటి అత్యుత్తమమైనటువంటి శాస్త్రీయ ప్రక్రియగా ఈ రుద్ర మంత్ర భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సమ్యక్ ఆప్తత, ఆ సంపూర్ణమైనటువంటి స్థితి మనం పొందగలిగేదానికి, సంపూర్ణత అనేది భగవంతుల్లో ఐక్యం అయిపోవటమే సంపూర్ణత అనే దానికి ఇండికేషన్గా ఈ రుద్ర మంత్రపరమైనటువంటి భావాన్ని, గాయత్రి ముద్ర మంత్రపరమైనటువంటి భావాన్ని, నీకు అవకాశం ఉన్నది, ప్రయత్నం చెయ్యి, పొందేదానికి నువ్వు చేయవలసింది సాధన. ఆ సాధనలో నీ మార్గం స్థూలత్వం నుంచి సూక్ష్మత్వం వైపు ఉండాలి అన్న సంకేతాన్ని ఈ సోమ అనే నామం మనకి ఇండికేట్ చేయడంగా మనం చూడొచ్చు. ఈ నిర్వాణ అనే పదాన్నే బౌద్ధ మతంలో చాలా విశేషంగా వాడటం చూడొచ్చు. వాళ్ళకి, అంటే బౌద్ధ మతానికి హిందూ మతానికి ఉన్న ఫండమెంటల్ ఒకే ఒక చిన్న తేడా ఏంటంటే, ఏదైతే సున్నా అన్నామో దాన్ని మనం పూర్ణం అన్నాం, దాన్ని వాళ్ళు, ఇదే బౌద్ధులు దాన్ని శూన్యం ఉంటారు, దాన్ని శూన్య మతం అంటారు, దీన్ని పూర్ణ మతం అంటారు. పూర్ణత్వానికైనా శూన్యత్వానికైనా మనస్సును ఖాళీ చేయటమే ముఖ్యం. మనస్సును ఖాళీ చేస్తున్నప్పుడు నీ భావన ఏ మాదిరిగా ఉన్నదో, ఖాళీ కాబోయే ముందు భావన ఏ మాదిరిగా ఉందో దాన్ని బట్టి నువ్వు పొందవలసిన స్థితి పొందగలుగుతావు అన్న సంకేతాన్ని, ఆ చిన్న ప్రయత్నం ఒకటే మాదిరి ఉంటుంది. ప్రయత్నం ఒకటే ఉన్నా కూడా నీ భావాన్ని బట్టి ఉదాత్తమైన భావంగా పూర్ణతకు పోయేటట్టయితే నువ్వు భగవంతుల్లో భాగం అవుతావు, లేకపోయేటట్టయితే మనోస్థాయిలో ఆగిపోతావు సుమా అన్న చిన్న మెలికను కూడా ఇందులో మనం అర్థం చేయదు. అంటే పూర్ణత్వం కోసం భవాని భావనాగమ్య భవారణ్య కుఠారిక అనే నామాన్ని మనం అందులో చూస్తాం. భావాతీత భావరూపక అంటే అనే స్వామిని పాడుతూ, నువ్వు నిజంగా భావాతీతుడివి. భావాతీతుడైన భగవంతుడిని భావంతో ఎట్లా పట్టుకుంటాను? నువ్వు భావాతీతుడు అయినా సరే నువ్వు కిందకి దిగొచ్చి భావానికి సాధ్యమై నన్ను పైకి తీసుకుపోతావు, కాబట్టి భావసాధ్యుడివి అన్న పరమైనటువంటి భావంతో మనం కనుక సాధన చేసేటట్టయితే ఈ భావన మనని భగవంతుల్లో ఐక్యం చేస్తుంది సుమా. కాబట్టి ఆ మనసులో దృఢమైనటువంటి నమ్మకంతో, శరణాగత భావంతో, అంటే నమస్కారం అనే ముద్ర అనే శరణాగత భావంతో నిర్వాణ ముద్రని స్థితిని పొందండి అన్న సూచనగా నమస్తే రుద్రమన్యవ అనే నమస్తే అని కానీ, లేకపోతే స్వామి మనకి చిట్ట చివరి పబ్లిక్ దర్శనంలో చూపించిన నమస్తే అని కానీ, ఈ సంపూర్ణత కోసం పొందేదానికోసం చేసే ప్రయత్నంగా, నిర్వాణ స్థితికి మనం పొందేదానికి చేసే ప్రయత్నంగా
పొందే ప్రయత్నం చేస్తే సాధ్యం అన్న మాటని ఈ స్తోమ మనకి ఇండికేట్ చేయటంగా మనం చూడొచ్చు. సో అనేక రకాలుగా ఈ మనం ఇందులో ఉన్నటువంటి రాబోయే నామాలు ఉగ్ర భీమా పరంగా కూడా మనం కొన్ని చెప్పుకున్నాము. కాబట్టి ఇప్పుడు తామ్ర అరుణాభావానికి వచ్చేటప్పటికి ఇప్పుడు సోమ రుద్రను గురించి మనం ఈ ఇందులో టచ్ చేయాలి. ఎందుకంటే రుద్ర అనే తత్వాన్ని గురించి ప్రధానంగా దాదాపు 300 డెఫినేషన్తో మొదట్లో మనం చెప్పుకున్నాము, టచ్ చేయలేదు. కేవలం ఈ సోమ అనే మాటనే మనం చెప్పుకొని ఇప్పుడు తామ్ర అరుణాపరమైన భావానికి మనం వస్తున్నాం. 1వ అనువాకంలో 7-8 మంత్రాల్లో రుద్రుని గురించి ప్రత్యక్షమైనటువంటి రుద్రుడు నిత్యం మనకి అనుభవంలోకి వచ్చేదానికి, గైడ్ చేసేదానికి డ్రిల్ టీచర్ లాగా సూర్యుడి రూపంలో ప్రత్యక్షమై ఉన్నాడు అన్న సంకేతాన్ని, అన్న వివరాన్ని 1వ అనువాకంలో 7-8 మంత్రాలు అసౌ యస్తామ్రో అరుణ ఉత భృశ్రుమంగళ ఏ చేమాగం రుద్ర అభితో దిక్షు సిత సహస్రసో వైశాఖం హేడయీమహే అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత ఉదయనం గోపా అదృశన్నదృశన్నధారిహ ఉదయనం విశ్వాభూతాన్ సృష్టో మృడయాతిన. అంటే ఏమన్నమాట? మామూలు అర్థం మనం చూసేటట్టయితే సూర్యుడు ప్రతిక్షణం కూడా కుంకుమ వర్ణంతో, బ్రహ్మాండమైన కుంకుమ వర్ణంతో లేదా రక్తవర్ణంతో మొదలై మెల్లిగా తెలుపు వర్ణాన్ని, తర్వాత గోరోజన వర్ణాన్ని పొందుతూ మనకి నిత్యం దర్శనమిస్తున్న సూర్యుడు సాక్షాత్తు శివుడే సుమా అర్థం చేసుకుని ఆయన యొక్క అనుభూతిని పొంది, ఆయన యొక్క అనుగ్రహంతో, ఆయన శరణాగత భావంతో ఆయన చేరి, ఆయన యొక్క అనుగ్రహంతో ఆ కోపతాపాల యొక్క దీని నుంచి తప్పించుకుని పాపాలు మిగతా వాటి నుంచి బయటపడండి అన్న సంకేతాన్ని ఆ మంత్రాలు మనకి చెప్పడం చూడొచ్చు. సో ఆ మొదటి అనువాకంలో దీని గురించి మనం చెప్పేటప్పుడు ఎన్నో వివరాలు, అనేక రకాల వివరాలు సూర్యుడి గురించి, దాని గురించి దాదాపు ఒక 3-4 మంత్స్ చెప్పుకున్నాం. అప్పుడు కూడా ఆ చెప్పుకున్న వివరాలు మళ్ళీ రిపీట్ చేయకుండా ఎడిషనల్ గా సూర్యతత్వాన్ని గురించి, శివతత్వాన్ని గురించి ఉన్నటువంటి అనుబంధమైన సంబంధమైన మాటలు కొన్ని ఇక్కడ అందులో చెప్పుకొని ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 1 అనువాకం 7-8 మంత్రాలకి చెప్పిన అన్ని ఇక్కడ అన్వయం అవుతాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి వాటి చెప్పుకోవటం లేదు. ఆ మిగతా వాటిని ఇట్లా మనం చూడొచ్చు. ఇక్కడ మనకి 3 వర్ణాల్లో మనకు గోచరం అవుతుంది. మొట్టమొదటి చూసినప్పుడు సంపూర్ణమైన రోహితత్వం, సంపూర్ణమైన ఎరుపు. కావాలంటే నిద్ర లేచినప్పుడు పొద్దున్నే ఒకసారి సూర్యుని తదేకంగా చూస్తూ ఉండండి, 5-10 నిమిషాల్లోనే ఈ రంగులన్నీ మనకు కనపడతాయి. సంపూర్ణమైన ఎరుపుతో మొదలవుతుంది. సర్వశాజ్యారోహితం, అన్నిటికన్నా ముందు ఆదివర్ణం ఎరుపు. అదే గణపతికి పూజ చేయటంలో ఎరుపు వర్ణంతో, ఎరుపు పుష్పంతో పూజ చేయటం, జపాకుశం, సంకాశం ఇవన్నీ అనటంలో ఈ ప్రకృతిలో దొరికే వస్తువులో దాన్ని భగవతత్వాన్ని మేళవించి చూసే ప్రయత్నం అది. కొంచెం సేపటికి పాటల వర్ణం, అంటే ఎరుపులో తెలుపు కలిసింది కాబట్టి ఎరుపు వర్ణం విరిగి ఎరుపు తెలుపుగా మారుతోంది. మొట్టమొదటి కేవలం శక్తి తత్వం. ఈ ఎరుపు తెలుపు కలిసేటప్పటికీ శివశక్తుల యొక్క సమ్మేళన. ఈ శివశక్తుల సమ్మేళన మెల్లిగా ఇంకొంచెం పోయేటప్పటికి ఆ శక్తి యొక్క వ్యక్తతని గోరోజన వర్ణం, అంటే బంగారపు వర్ణం అందులో కలపటం మూలంగా కలిపినటువంటి గోరోజన వర్ణంగా 3వ వర్ణంగా కనపడుతుంది. ఈ 3 వర్ణాల్ని కేవలం తల్లి ప్లస్ తండ్రి, తండ్రి ప్లస్ గురువు అన్న భావంగా మనం ఆలోచించవచ్చు. సాధనాపరంగా తల్లి దగ్గర పిల్లవాడు మారాన్ చేసన్నా పొందవలసింది, వాడికి అర్హత ఉన్నా అర్హత లేకపోయినా ప్రేమ కొద్దీ పొందే మారాన్ చేసి కూడా పొందే శక్తి, అవకాశం తల్లి దగ్గర ఉంటుంది. తండ్రి దగ్గరకు వచ్చేటట్టయితే తల్లి తండ్రి ఉన్నప్పుడు అంత మారం చేసి పొందలేదు, కొంత డిసిప్లిన్ వగైరా పద్ధతి ఆ అవసరం ఉంటుంది. అదే తండ్రి గురువు ఉన్నప్పుడు ఏంటంటే మోర్ డిసిప్లిన్, ఈ లెస్ అని మీ మారంకి అవకాశం ఉండదు. అంటే మెట్టుగా ఆధ్యాత్మిక శిక్షణాపరమైనటువంటి పురోగతి పరంగా ఎట్లా మనకి మార్గదర్శకంగా సూర్యుడు ఉన్నాడు అనేది అనుక్షణం నిత్యం ఇచ్చే దర్శనంలోనే చూపించడంగా మనం చూడొచ్చు. సో ఈ 3 వర్ణాల్లో అంత క్రితం చెప్పుకున్న మాట ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్టయితే, బాహ్యంగా మనం చూసినప్పుడు చంద్రమండలం, సూర్యమండలం, అగ్నిమండలం ఒకదానికన్నా ఒకటి గొప్పవి, పెద్దవి. అంటే చంద్రుడి కన్నా సూర్యుడు చాలా గొప్పవాడు, శక్తివంతుడు, గొప్పవాడు. అంటే
సూర్యుడి కన్నా ఎక్కువ శక్తివంతమైనది అగ్ని. అదే మన శరీరంలో దాన్ని రివర్స్గా మనం భావించినప్పుడు అన్నిటికీ ఆధార స్థానంలో ఉన్నటువంటి మూలాధార స్థితిలో ఉండేది అగ్నిమండలం, హృదయ స్థానంలో ఉండేది, అంతకన్నా ఉన్నత స్థానంలో హృదయ స్థానంలో ఉండేది సూర్యమండలం, అంతకన్నా ఉన్నత స్థానంలో సహస్రారంలో ఉండేది చంద్రమండలం. అంటే సాధనలో రివర్స్ అవుతుంది. అంతకంటే ఇప్పుడు నమశివాయ యా దగ్గర నుంచి నా దాకా అట్లా రివర్స్. సో మానవ సాధన పరంగా చంద్రమండలంలో ఉన్నతత్వమైనటువంటి శివశక్తుల యొక్క అనుభూతిని పొందేదానికి వీటి యొక్క శక్తుల యొక్క సమన్వయంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనే మాటని అట్లా మనం అర్థం అంటే బయట ప్రపంచంలో ఉన్నది శరీరంలోకి వచ్చేటప్పటికి రివర్స్గా సాధనలో అనుభూతికి పొందేదానికి చేసే ప్రయత్నం అనే సంకేతాన్ని మనం గుర్తు చేసుకునేటట్టయితే మన సాధనలో భగవంతుణ్ణి ఎట్లా అనుభూతిని చేసుకోవచ్చు అంటే స్థూలం నుంచి సూక్ష్మతికి పోవటం, స్థూలం నుంచి సూక్ష్మతికి పోయేదానికి అగ్నిని ఆధారంగా చేసుకుని అనవసరమైనటువంటి వాటిని లయం చేసి అంటే ప్రాపంచికమైన భావాల్ని, పాపాల్ని, రోగాల్ని వీటిని లయం చేసి జ్యోతిర్మయత్వాన్ని పొంది జ్యోతిర్మయత్వం నుంచి ఆనందమయత్వాన్ని, సంపూర్ణత్వాన్ని పొందు అన్న పరమైనటువంటి అన్వయంగా అగ్ని, సూర్య, చంద్ర మండలత్రయం మన శరీరంలో 3 మండలాలుగా అర్థమవుతాయి. సో ఆ అన్వయాన్ని తెలుసుకుని సాధన చెయ్యండి. సో దీనికి సూచనగా ఈ ప్రాణశక్తి ఒకే ఒక ప్రాణశక్తి, ఒకే ఒక భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నా కూడా తరతమ భేదాలతో ఉండటం అనేది మన శరీరంలోనే మనం చూడొచ్చు. విశ్వమంతా ఒకే ఒక భగవంతుడి యొక్క చైతన్యం, విశ్వమంతా వ్యాపించున్న చైతన్యమే వాళ్ళ లక్షణాలని బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఒకే ఒక భగవంతుడి శక్తి అనేక స్థాయిల్లో వ్యక్తం అవుతుంది తప్ప అన్ని చోట్ల ఒకే శక్తితో వ్యక్తం కాదు. సపోజ్ మనము భగవాన్ సత్యసాయిబాబా ఉన్నారు, ఆయన మానవ రూపంలో మనతో పాటే ఉన్నారు. మనకి మానవ శరీరం ఉంది, ఆయనకి మానవ శరీరం ఉంది. ఒక జంతువుకి ఒక జంతు శరీరం ఉంది, చీమకి చీమ శరీరం ఉంది. రకరకాల ఉపాధుల్లో వీళ్ళంతా ఉన్నారు. అనేక రకాల ఉపాధుల్లో ఒకే ఒక భగవత్ చైతన్యం ఉన్న స్వామిలో ఉన్నటువంటి చైతన్యానికి, ఒక సిద్ధ పురుషుల్లో ఉన్న చైతన్యానికి, ఒక గొప్ప సాధకుల్లో ఉన్న చైతన్యానికి, ఒక సాధారణ మానవ చైతన్యానికి, జంతు చైతన్యానికి, ఒక కణం యొక్క చైతన్యానికి తేడాలు ఎట్లా ఉంటాయో, ఉపాధి భేదాలని బట్టి ఏ మాదిరిగా తేడాలు ఉంటాయో ఆ తేడాలు మన శరీరంలోనే భగవంతుడి యొక్క తత్వం అట్లా ఉంటుంది అన్న సంకేతాన్నే వెంట్రుకలు గోళ్లలోనూ భగవతత్వం ఉన్నది. అదే మాదిరి హృదయంలోనూ, మెడుల్లా అబ్లాంగేటా జంక్షన్లోను, అన్ని ఉత్తమోత్తమైన కేంద్రాల్లో కూడా అదే భగవత్ శక్తి ఉన్నది. కానీ తరతమ భేదాలతో ఉండటంగా మనం ఎప్పుడైతే గమనించామో ఈ స్థూలత సూక్ష్మత పరంగా స్థూలత్వం నుంచి సూక్ష్మత్వానికి ప్రయాణం చేయటమే సాధన. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఎంతటి ఉన్నతమైన స్థితికైనా మనం పోగలుగుతాము. కాబట్టి ప్రయత్నం చేద్దాం అన్న నమ్మకంతో ప్రయత్నం చేసేదానికే ఈ వ్యవస్థని, అంటే శరీరంలో ఈ వ్యవస్థని, మనస్సుతో ఈ అవగాహనని, అవకాశం పరంగా సాధనాపరమైన అవకాశాన్ని భగవంతుడు మనకు కలిగిచ్చాడు అన్న పరంగా ఆలోచిస్తే సాధనలో ఈ సూక్ష్మతని అందుకోవచ్చు అన్న పరంగా చూడొచ్చు. అంటే దానికే షట్చక్రాలు, 3 గ్రంథులు, గ్రంథి భేదన. ఈ గ్రంథి భేదనలో కూడా మొట్టమొదటి గ్రంథిని బ్రహ్మగ్రంథి భేదన అంటాం. ఈ బ్రహ్మగ్రంథి భేదన అయిపోయినాక తర్వాత ఏం చేస్తాం, విష్ణు గ్రంథి భేదన అంటాం. ఆ తర్వాత రుద్ర గ్రంథి భేదన అంటున్నాం. ఏమిటి ఈ గ్రంథి భేదన? కొంచెం సమన్వయం చేసుకుని ఆలోచించేటట్టయితే మన శరీరం, శారీరకం, ఫిజికల్ బాడీ ఉన్నది, అట్లాగే సూక్ష్మ శరీరం ఉన్నది, సూక్ష్మతర శరీర కారణదేహం ఉన్నది. ఈ 3 రకాల శరీరం, మనస్సు ఆత్మ అనుకోండి, శరీరము మనస్సు ఆత్మ అనుకోండి, లేదు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనుకోండి. ఇవి 3 ఉన్నాయి, అవి 3 ఉన్నాయి. వాటికి మనకి రకరకాల అనుబంధాలు ఉన్నాయి. ఈ అనుబంధాల్లో మొట్టమొదట బ్రహ్మగ్రంథి భేదన అనగానే అంతర్ధ్యానంలో స్థూల
స్థూల శరీరం నేను అనే భావన కనుక మనం పూర్తిగా వదులుకోగలిగేటట్టయితే ఆ మనిషి యొక్క స్థితి, వాడు బ్రహ్మ గ్రంథి భేదన చేసిన సాధకుడు. అంటే వాడు నవ్వులాట కూడా నేను స్థూల శరీరం అనుకోడు, ఆల్రెడీ ఆ స్థితి దాటిపోయినాడు. నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇదంతా కూడా అంతర్ధ్యానంలో పొందుతున్నాం. ఇది సూర్యుడి గురించి 7వ అనువాకంలో మనం చెప్పుకున్న మంత్రం ఒకసారి మనం ఆ భావాన్ని గుర్తు చేసుకున్నట్టే ఆదిత్య ఉపాసన మంత్రాలు అని చెప్పాను. ఆదిత్య ఉపాసన, అంతర్గతంగా ఉన్నటువంటి ఆదిత్య శక్తుల్ని, ఆత్మశక్తిని ఉపాసించేదానికి కారణభూతమైన మంత్రాలు అని చెప్పుకున్నాం. అందులో మొదటి అనువాకం 7-8 మంత్రాల్లో అందులో ఉన్న తరతమ భేదాలు ఎట్లా ఉంటాయో అంతరతర అంతరతమ సాధన పరంగా మొదటిది అంతర సాధనలో బ్రహ్మగ్రంథి భేదన అంటే ఏమిటి? శరీరమే నేను అనే జంతు భావం నుంచి ముందు బయటపడండి. ఆ నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి నేనే మనస్సు అనే భావం నుంచి బయటపడితే అది విష్ణు గ్రంథి భేదన. అట్లా కాదు సుమా, తమకు వచ్చేటప్పటికి అసలు కారణభేదం కూడా అసలు శరీరం కాదు, ఇది కూడా వ్యక్తాత్మ నేను కాదు, నేనే సంపూర్ణ పరమాత్మని, శివోహం స్థితి. అంటే జీవన్ముక్త స్థితికి, అంటే సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి భగవాన్ సత్యసాయి మనతో పాటు శరీరంతో ధరించి ఉన్న ఆయన స్థితి, మన స్థితి ఒకే శరీరంలో ఆత్మతో ఉన్నా, ఇద్దరం ఉన్నా కూడా ఆ స్థితి భేదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇట్లా చూడొచ్చు. అంటే బ్రహ్మగ్రంథి భేదన పొందిన వాడి యొక్క స్థితి, విష్ణు గ్రంథి భేదన పొందిన వాడి యొక్క స్థితి, రుద్రగ్రంథి కూడా భేదన పొందిన వాడి యొక్క స్థితి, ఈ 3 గ్రంథుల యొక్క భేదన పొందిన స్థితి ధరించి, ఆ స్థితిలో కూడా శరీరం ధరించి మన మధ్యలోకి పరమాత్మ వస్తే ఉండే స్థితి భగవాన్ సత్యసాయి బాబా స్థితి అయ్యేటట్టయితే, ఈ 3 రకాల స్థాయిలో ఎక్కడో ఒక స్థితిలో మనమంతా ఉన్నాం. కాబట్టి మనం ఉన్నటువంటి స్థూల స్థితి నుంచి మనం కళ్ళ ముందు ఫిజికల్ బాడీతో తిరిగిన భగవాన్ సత్యసాయి యొక్క సూక్ష్మ స్థితికి మనం ప్రయాణం చేయటమే అసలు శిస్తులైన సాధన. దానికోసమే ఈ సేవనండి, భజననండి, ఇంకోటనండి. సో ప్రధానమైన భావం, లక్ష్యం దాని మీద పెట్టుకుని ప్రయత్నం మనం చేస్తూ ఉండేటట్టయితే మన ప్రయత్నానికి, మన శరణాగత భావానికి సంతోషించిన భగవంతుడు ఏదో రోజున తప్పకుండా మనకు ఆ స్థితి ఇస్తాడు అన్న నమ్మకంతోనే మనం సాధన చేయాలి. అంటే దీనికి మనకు అర్హత ఉన్నది, నాకంత తెలివితేటలు లేవు, నేనంత గొప్పవాడినా మనం కాకపోవచ్చు. అయినా సంపూర్ణమైన నమ్మకం శరణాగతితో చేస్తే సాధ్యం అవుతుంది. ఒకసారి ఆ మల్లినాథ సూర్య అనే కథ మీకు చెప్పాను, అదొకసారి గుర్తు చేసుకోండి. అంటే చిన్నపిల్ల వయసులో వాడికి చదువు రాకపోతే గొప్ప పండిత పుత్రుడు, కానీ ఏ రకమైన చదువు సంధ్య అబ్బదు. అత్తగారింటికి పోతే అవమానం పడతాడు, అవమానంతో పుట్టుదల వస్తుంది. పండితుడు కాకుండా పోవద్దని కాశీ పోతే కాశీలో కూడా వీడు ఎవడు దగ్గరికి తీసుకోడు. అప్పటికే 20 ఏళ్ళు వచ్చిన వాడికి ఏం చదువు చెప్తారు? రామరామ అనే శబ్దం కూడా రాదు. అది 20 ఏళ్ళు దాటిపోయినాయి. అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలు చెప్పే స్థితి కూడా లేదు. 20 ఏళ్ళు వచ్చేసిన శరీరం, 10 ఏళ్ళు వచ్చేసినాయి. అయినా పట్టుదల వదలకుండా కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ శ్మశాన వాటికల్లో ఉన్న వెలుతుల్లో, అంటే చదువుకునే దానికి దీపం అర్పిస్తారు మిగతా పిల్లలు, వీడు చదువుతున్న పెద్దగా అరుపుకి. దాన్ని తట్టుకోలేక కాశీ క్షేత్రంలో శ్మశాన వాటికలో వాడు చదువుతుంటే శివపార్వతులు కరుణించి వాడిని మహాపండితుడిని చేయటం మనం గుర్తు చేసుకునేటైతే మనకి ఎంత అర్హత ఉన్నది అనేది పక్కన పెట్టి ఇచ్చిన అర్హతతో సంపూర్ణంగా ప్రయత్నం చేస్తున్నామా అనేది ప్రధానంగా పెట్టుకుని శరణాగత భావంతో మనం చేసే ప్రయత్నం. మనకి భజనే చేతవు, భజనే మనస్ఫూర్తిగా చేయటం, సేవే చేతవు, సేవే మనస్ఫూర్తిగా చేయటం. ఏమీ చేత కాదు స్వామి, నాకు ఏది చేత కాదు, ఆయన కోసం ఏడవటం. సో ఆ భావనతో, సంపూర్ణమైన శరణాగత భావంతో మనం చేసిన ప్రయత్నాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహం సాధ్యం అవుతుంది అన్న పరమైనటువంటి భావనని సాధనా పరంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందువలనే ఎవరెవరికి ఏ ఇష్టదేవత అయినా సరే ఆ ఇష్టదేవతని సూర్యపరంగా భావించి ఆరాధించడం అనే మహత్తరమైన సాంప్రదాయాన్ని ఆల్రెడీ మనకి పెట్టున్నారని చెప్పుకున్నాం. దీన్ని చెప్పుకున్నాం కాబట్టి జస్ట్ క్రాస్ ఓవర్ ఇట్. విష్ణు పరంగా మనం చెప్పుకోవచ్చు. హే సదా భానుమండల మధ్యస్థం సరసిజనయనం విశ్వపాలకం పరమేశ్వరం సర్వచరాచర సృష్టి చాలకం మధుసూదనం నమామి. అదే శివపరంగా మండలాంతర్గతం హిరణ్మయం భ్రాజమాన వృక్షం శుచిస్మితం చండదీధి అఖండ విగ్రహం చింతయామి రుద్రం ముని సహస్ర సేవితం.
అదే అమ్మవారి పరంగా ధ్యేయస్సదా భానుమండల మధ్యవర్తినిం విశ్వాధార పరమేశ్వరిం సర్వచరాచర సృష్టి చాలక లలితాంబికాం నమామి. అదే భగమాలిని సూర్యపరంగా భానుమండల భగవద్ జ్యోతిపర శక్తుల్ని నిత్య అనుక్షణం ఆరాధించేది. సో అమ్మవారి పరంగా ఇదే సూర్యుడి యొక్క 12 నామాలు, సూర్యుడి పరంగా నామాలు, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వాటి జోలికి నేను పోవట్లేదు. శివుడి యొక్క అష్టమూర్తులు, అమ్మవారి యొక్క అష్టమూర్తులు ఏ మాదిరిగా ఉన్నాయో ఆ అష్టమూర్తులుగా సూర్యుడి పరంగా కూడా ఉన్నాయి. అవి కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అమ్మవారి పరంగా 8 మూర్తులు, శివుడి పరంగా 8 మూర్తులు, సూర్యుడి పరంగా 8 మూర్తులు, మనలో పంచభూతాలు, సూర్యచంద్రులు, ఆత్మగా 8 మూర్తులు. వీటి యొక్క సమన్వయతని, అంటే నాలో ఉన్న పంచభూతాలు, సూర్యచంద్రులుగా ఉన్నటువంటి నేత్రం, మనోనేత్రాలు, ఆత్మ 5 + 3 8. ఈ 3 సూర్యుడి యొక్క అష్టమూర్తులతో సమన్వయం. ఆ సూర్యుడి యొక్క అష్టమూర్తులకి శివుడి యొక్క అష్టమూర్తులకి సమన్వయం, శివుడి యొక్క అష్టమూర్తులకి భగవతి యొక్క అష్టమూర్తులకి సమన్వయం. ఈ సమన్వయాల్ని సాధించిన వ్యక్తి యొక్క స్థితి నిరాకార పరబ్రహ్మ దాకా ఐక్యం పొందే అవకాశం ఎవరెవరు ఎంతెంత దాకా పోగలుగుతారో వాళ్ళు అంత సూక్ష్మతకి చేరుకోవటం అనేది సాధనలో సాధ్యం అవుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏ స్థితి అయినా కూడా సాధ్యం అనగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ సృష్టి పరంగా దీన్ని కనుక ఒకసారి మనం ఆలోచించేటైతే ఆదిత్య హృదయంలో దాదాపు 125 మంత్రాల్ని సంపుటీకరించి సర్వదేవాత్మక తత్వంగా సూర్యుని చెప్పటం అగస్త్య మహర్షి సాక్షాత్ రాముడిని సాకుగా పెట్టుకుని, నిజంగా రాముడికి అగస్త్య మహర్షి చెప్పవలసిన తంత్రాలు ఏమీ లేవు, సాక్షాత్ భగవంతుడు ఆయన. కానీ జగత్తునికి దాన్ని తెలియజేసేదానికి సాక్షాత్ భగవంతుడే శిష్య రూపంలో అగస్త్యుడిని గురువుగా వరించి ఆయన దగ్గర నుంచి ఆదిత్య హృదయాన్ని స్వీకరించడంలో సంకేతం ఏమిటంటే, ఏ మాదిరిగా వినమ్రతతో, శరణాగత భావంతో, నమస్కార భావంతో మనం పొందవలసిన విజ్ఞానాన్ని పొంది తర్వాత అనుభూతి సాధించవచ్చు అనే దానికి సంకేతంగా రాముడే శిష్య రూపంగా దీన్ని పొందటంగా దీన్ని అట్లా అన్వయం చేసుకోవాలి తప్ప రాముడికి రాదు, అగస్త్య మహర్షి చెప్పాడు కాబట్టి ఈయనకన్నా ఆయన గొప్పవాడు కాదు. సో దానిలో ఈ 12 నెలల్లోనూ ఈ ద్వాదశ ఆదిత్యుల్నే 12 జ్యోతిర్లింగాలు అనే మాట కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాణశక్తుల పరంగా మనం చూసేటట్టయితే 10 ప్రాణాలు మూల ప్రాణంగా వ్యాపించి ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉందో దానికి ఆ విశ్వ చైతన్యాన్ని కూడా కలిపేటట్టయితే ఆ మొత్తం అన్నీ కలిపి 12 అవుతాయి. ఈ ఏకాదశి రుద్రపానమైనటువంటి ఈ జ్యోతిర్మయ శక్తులకి, అంటే ఏకాదశం అంటే 11 రకాల జ్యోతిర్మయ శక్తులు ఉన్నాయి. పంచభూత తత్వాలు ఉన్నాయి, అన్ని పంచాగా ఉన్నాయి. ఈ పంచతత్వాలకి ఈ ఏకాదశి తత్వాలకి సమిష్టిగా సమన్వయంగా మనం చూసినట్టయితే 11 × 5 55 మహత్తరమైన జ్యోతిర్మయ కళలుగా భాషిస్తాయి. ఈ 11 × 5 55 ప్రత్యేకమైనటువంటి కళలని నిక్షిప్తం చేయబడ్డటువంటి 5 అక్షరాల సముదాయమే నమ శివాయ పంచాక్షి మహామంత్రంగా మారింది. ఈ మాట మనకి చెప్పేదానికి ఈ సోమ రుద్ర అనే మాటని అనేక రకాల భావాల్లో అంత సూక్ష్మాతి 2 పదాల నుండి సోమ, రుద్ర, తామ్ర, అరుణ వాటిల్లో అల్టిమేట్ గా రాబోతున్నది అది సుమ. ఆ నమశివాయ తత్వాన్ని గురించి మీరు 11వ మంత్రంలో తెలుసుకోబోతున్నారు. అంటే 8వ అనువాకంలో 11వ మంత్రాల్లో తెలుసుకోబోతున్న నమశివాయ తత్వాన్ని ప్రాతిపదిక ఇది సుమ. విశ్వమంతా ఏర్పడటానికి కారణభూతమైనటువంటి 55 కళల యొక్క సమన్వయాన్ని ఆ 5 అక్షరాల్లో నిక్షిప్తం చేయబడి ఉన్నది కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తతో, తగిన శ్రద్ధాభక్తులతో, నమ్మకంతో దాన్ని ఆచరించి ఈ 55 శక్తుల యొక్క పరిపూర్ణతని పొందే అవకాశం ఉన్నది అన్న సంకేతాన్ని ఈ మొదటి ఆ ప్రాతిపదికని ఈ అనువాకం యొక్క మొదట్లో మనకి తెలియజేయటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే
దీన్ని ఈ భావం మొత్తాన్ని కూడా ఒక్క మాదిరిగా శివతత్వంగా మనం భావించేటట్టయితే ఇట్లా చెప్పచ్చు. విశ్వైక మూలాయ నమశివాయ, విశ్వరూపాయ వై నమశివాయ, విశ్వైక సారాయ నమశివాయ, శ్రీ విశ్వనాథాయ నమశివాయ. అంటే అన్ని ఇచ్చిన భగవంతుడికి సంపూర్ణమైనటువంటి శరణాగత భావంతో కూడిన కృతజ్ఞతని చూపించటమే నమః శివ. శివ అంటే సర్వమంగళాలు, సర్వమంగళ స్వరూపుడైన శివుడికి నేను ఎందుకు నమస్కారం చేస్తున్నానంటే ఉన్నవన్నీ ఆయన కాక ఇంకొకటి లేదు కాబట్టి, అంతకన్నా ఏం చేయాలో తెలియక నేను శరణాగత భావంతో సంపూర్ణంగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నన్ను నేను సమర్పించుకుంటున్నాను అనే స్థితి పొందగలిగేదానికి, అంటే నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నా కంట్రోల్లో నేనే లేనప్పుడు సమర్పించుకోవడం సాధ్యం కాదు కాబట్టి నా కంట్రోల్లో నేను ఉండగలిగేదానికి చేస్తున్న ప్రయత్నమే సాధన. ఒకటి సంపూర్ణంగా ఈ స్థితి మనకు వచ్చినప్పుడు నన్ను నేను భగవంతుడికి సమర్పించుకోగలుగుతాను. ఆ కలగగలిగే స్థితి పొందేదానికి చేసేది సాధన. దాన్ని శుద్ధి చేసిన తర్వాత పొందేది సిద్ధి. ఆ పరంగా దీన్ని మనం అన్వయించుకోవచ్చు. అంటే కరిగే లక్షణాన్ని సమర్పణ, దాన్నే రసో వయసహ, రసతత్వం. సపోజ్ అంత క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. చాలా ఇష్టమైన స్వీట్ మైసూర్ పాకు నాకు చాలా ఇష్టం. ఆ మైసూర్ పాకు తినాలన్నా సరే నోట్లో పడాలి, అది లాలజలంతో కలవాలి, రసస్థితి పొందాలి, అప్పుడే నేను ఆస్వాదించగలగాలి. అది గడ్డగడ్డగా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా లోపలికి ఇంజెక్ట్ చేసినట్టుగా ఫోర్స్ చేసి లోపలికి గుంతులో పంపిస్తే ఐ జస్ట్ కెనాట్. అది లోపలికి పోవచ్చు, నోట్లోకి వెళ్ళిపోవచ్చు, జీర్ణం కూడా కావచ్చు, దాని శక్తి రావచ్చు, కానీ ఆస్వాదించడం సాధ్యం కాదు. ఆస్వాదన కావాలంటే రసార్ద్రత, ఆర్ద్రత లక్షణం, ఆ రసైక స్థితి ఉండాలి. దాన్ని ఆ మనస్సు ద్రవించే స్థితికి స్థూలత నుంచి సూక్ష్మతకి పోయినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. మంచుగడ్డలో ఆర్ద్రత కనపడదు, నీరు కావటంలో ఆర్ద్రత. ఆ నీరు కావటం సృష్టికి ఆధారం, అది కావటం అంటే ఆర్ద్రత అనేది మానవ యొక్క స్వభావంగా సహజంగా ఉన్నది. దాన్ని పోగొట్టుకుని జడ పదార్థంగా మారిపోకుండా ఆర్ద్రతని సూక్ష్మతమం చేసుకుంటూ పోవటం మూలంగా భగవంతుల్లో ఐక్యతని, అదే ప్రేమ అవుతుంది, భగవంతుల్లో ఐక్యతని ప్రేమ ద్వారా సాధించవచ్చు అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో విశ్వం మొత్తానికి సూర్యుడు ప్రతినిధి. అంటే విశ్వం వశి, ఎవరి వశంలో విశ్వం ఉన్నదో దాన్ని శివ అన్నారు. సో తన వశంలో ఉన్నా సరే అనేక రకాల వ్యవస్థలు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ మనకు అందరికీ తెలిసిందే. ఆ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో సెకండరీ లెవెల్ పాలకులుగా అనేక మందిని ఏర్పాటు చేసి వాళ్ళే దిక్పాలకులు, సూర్యుడు, వీళ్ళంతా. ఈ రెండో దిక్పాలకుల ఈ సూర్యపరమైనటువంటి ఏర్పాట్లో సూర్యుడిని తన యొక్క రిప్రజెంటేటివ్గా, శివుడి యొక్క రిప్రజెంటేటివ్, శక్తి యొక్క రిప్రజెంటేటివ్ కాబట్టి శివశక్తుల యొక్క రిప్రజెంటేటివ్గా సూర్యుడు మనకి పొద్దున మధ్యాహ్నం వెలువడుతూనే 3 రకాల వర్ణాలతో వెలువడతాడని అనుకున్నాం. ఈ 3 రకాలతో వెలువడే సూర్యుడి యొక్క అసలు స్వరూపాన్ని కొంచెం విశ్లేషించి చూసేటట్టయితే 7 వర్ణాలతో మనకు కనపడతాడనే మాటని సైన్స్ మనకి చెప్తుంది. దాన్నే విబ్జిఆర్ అక్షరాలు అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అంటూ ఉంటాం. ఈ నాలెడ్జి ఈ మధ్య కాలంలో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులకి వచ్చిన కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే భారతీయ వేద శాస్త్రజ్ఞులకి దీని గురించి అవగాహన ఉన్నది అన్న వివరాల్ని 1వ అనువాకంలో 7వ మంత్రంలో మనం చెప్పుకున్నాం. ఈ 7 వర్ణాలకి వాటి యొక్క శక్తులు, వాటి యొక్క పేర్లు, ఆ 7 గుర్రాలకు ఉన్నటువంటి రకరకాల స్థితులు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో అవి మళ్ళీ ఇక్కడ నేను రిపీట్ చేయటం లేదు. ఇక్కడ ఒకే ఒక తత్వం, అంటే సృష్టికి ఆధారం ఎట్లా జరిగింది అన్న వివరంగా ఆలోచించేటట్టయితే అందులో అగ్ని సోమాగం ఇది సృష్టి. అంటే జలము, నిప్పు, నీళ్లు యొక్క కలయిక మూలంగా సృష్టి ఏర్పడ్డది. ఆ నిప్పు, నీళ్లు వాటంతరేవి కలుస్తాయా? వాటంతరేవి కలవు. వాటంతరేవి కలిస్తే ఇంకో దాన్ని శమింపజేస్తుంది. నిప్పు నీళ్ళలో వేస్తే నిప్పు ఆరిపోతుంది, నీళ్లు నిప్పులో వేస్తే నీళ్లు ఆవిరైపోతాయి. ఆ రెండింటి యొక్క బ్యాలెన్స్ చేసే విధానంగా బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే, అంటే ఇప్పుడు సైకిల్ తొక్కడం చేతకాని వాడు కనుక సైకిల్ ఎక్కితే హ్యాండిల్, కాళ్ళు కింద పడతాడు. అదే తొక్కడం చేతకాని వాడు కనుక అయ్యేటట్టయితే ఆ సైకిల్ సాఫీగా ముందుకు పోతుంది.
అట్లా ఈ అగ్ని సోమ తత్వాలు రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసే విధానం అనే ప్రక్రియని సూర్యుడి ద్వారా సాధించి తద్వారా సృష్టి ఏర్పాటు జరిగింది అనే మాటని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. తామ్ర అరుణ ఎట్లా సాధించాడు అనేటట్టయితే అగ్ని యొక్క తత్వాన్ని జలము అగ్ని యొక్క తత్వాన్ని ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనే చివరి 3 అక్షరాల్లో చూడొచ్చు. ఎల్లో ఫ్లేమ్, ఆరెంజ్ ఫ్లేమ్ అండ్ రెడ్ ఫ్లేమ్ 3 రకాల స్థాయిల్లో అగ్ని జ్వలించడం అనేది ఎల్లో, ఆరెంజ్, రెడ్ 3 వర్ణాల్లో మనం చూడొచ్చు. జలం యొక్క తత్వాన్ని వైలెట్, ఇండిగో, బ్లూ తత్వంలో చూడొచ్చు. మొదటి మూడు రంగులు వైలెట్, ఇండిగో, బ్లూ అంటే వంగ పండు రంగు, ఇండిగో రంగు, ఆకాశం లేకపోతే సముద్రపు నీరు బ్లూ రంగు. ఈ మొదటి 3 విబ్ ఏమన్నా జలతత్వానికి, వైఓఆర్ ఏమన్నా అగ్నితత్వానికి, మధ్యలో ఉన్న జి గ్రీన్ అనేది ఈ రెండింటి యొక్క సమన్వయ తత్వానికి మొత్తం 7 వర్ణాలతో ఈ అగ్నిని సోమాన్ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి తద్వారా ఆ జ్యోతిర్మయత్వంతో సృష్టిని భగవంతుడు సూర్యుడి ద్వారా సాధించాడు. కాబట్టి సూర్యుడి ద్వారా మనకు సృష్టించగలుగుతోంది. అదే సైన్స్ మనకి ఏం చెబుతుంది, ప్రతి సెకండ్కి 30 lakh tons ఆఫ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. 3 million tons ఆఫ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ హైడ్రోజన్ గా ఉంటుందే అనేక మూలకాలుగా మారుతోంది. మూలకాలుగా అట్లా విడిపోతున్నాయి. అవి వాటిలో ప్రత్యేకమైన కొన్ని మూలకాలు పర్మిటేషన్స్, కాంబినేషన్స్ లో రకరకాల స్థితుల్లో జీవ చైతన్యం, వృక్ష చైతన్యం, అనేక రకాల చైతన్యం అంటే తర్వాత సృష్టిని మోడర్న్ సైన్స్ మంకీ టు మ్యాన్ వరకు అర్థం చేసుకునేటట్టయితే మూలకణం నుంచి ఆ మూలకణానికి ఆధారమైన భగవత్ శక్తి ఏ మాదిరిగా విబ్జిఆర్ గా అయింది, విబ్జిఆర్ ద్వారా ఏ మాదిరిగా వచ్చింది, దాని నుంచి సృష్టి ఎట్లా కణం నుంచి సంపూర్ణత దాకా ఎట్లా వచ్చి సమాప్తం దాకా ఎట్లా పోవచ్చు అన్న 0 to infinity అంటే వృత్తం ఎక్కడ మొదలైందో అక్కడ దాకా సంపూర్ణవో దాకా తీసుకుపోవటం అనేది ఇది తామ్ర అరుణ అనే మంత్రద్వయంలో మనం చూడొచ్చు. అంటే స్వామి చెప్పిన మాట ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్టయితే మోడర్న్ సైన్స్ మనకి చెప్పేది సి, వేద శాస్త్రంలో మనకి చెప్పేది ఓ. సికి ఓకి తేడా ఏంటంటే ఎక్కడ మొదలైందో మధ్యలో మొదలైంది, మధ్యలో ఎండ్ అయిపోతే సి, ఎక్కడ మొదలైందో అక్కడ దాకా చేరేటట్టయితే ఓ. కాబట్టి ఎక్కడ మొదలైందో అక్కడ దాకా చేరే నాలెడ్జ్ని మనకు అందించే మహత్తరమైన విద్యగా ఈ రుద్ర విద్యని, అందులో ఎందు అనుభవం తామ్ర అరుణాభావాన్ని ఈ మాదిరిగా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 7 వర్ణాలు యొక్క మనం చూసేటది 7 వర్ణాలు అంటే విబ్జిఆర్. ఈ విబ్జిఆర్ కి ఏదైతే కంటికి కనపడుతున్నాయో ఈ కంటికి కనపడుతున్నటువంటి ఈ 7 వర్ణాలు వరకు మాత్రమే మన కన్ను యొక్క లిమిట్. హ్యూమన్ ఐక్యూ అన్న పర్మిసిబిలిటీ లిమిట్ ఏమిటంటే ఈ విబ్జిఆర్ యువత పక్క వైలెట్ చూడగలుగుతాం, ఆ చివరిలో రెడ్ చూడగలుగుతాం. రెడ్ దాటి అల్ట్రా రెడ్ అయితే మనం చూడలేము. వైలెట్ కన్నా లోపలగా ఉన్నటువంటి అల్ట్రా వైలెట్ అయితే మనం చూడలేము. రెడ్ కన్నా దాటి ఇన్ఫ్రా రెడ్ అయితే మనం చూడలేము. ఈ అల్ట్రా వైలెట్ చూడలేము, ఆ ఇన్ఫ్రారెడ్ చూడలేము. ఇన్ఫ్రారెడ్ ని కుక్కలు చూడగలుగుతాయి, అల్ట్రా వైలెట్ తేనెటీగలు చూడగలుగుతాయి, కానీ మనిషి చూడలేడు. సో వైలెట్ టు రెడ్ మాత్రమే మనకి పర్మిసిబుల్ వేవ్ లెంగ్త్. ఈ పర్టికులర్ వేవ్ లెంగ్త్ ని మాత్రమే మన కళ్ళు చూడగలుగుతాయి. కాబట్టి ఆ 7 వర్ణాలని కళ్ళు మనం చూడగల లిమిట్ నే కిందసారి మనం చెప్పుకున్న 380 to 760 వేవ్ లెంగ్స్. ఈ వేవ్ లెంగ్త్ కన్నా ముందు ఇంకా చాలా ఉన్నది, 720 తర్వాత చాలా ఉన్నది. ఇన్ఫ్రారెడ్ కుక్కలు చూడగలుగుతాయి, మధ్య మధ్యలో ఏడుస్తున్నట్టుగా ఉంటే యమభటులు చూస్తూనే అంటారు పెద్దవాళ్ళు. అంటే యమభటులు ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో వాడు వస్తున్నారు, మన కంటికి కనపడరు, వాడు దానికి కంటికి కనపడతాయి. అల్ట్రా వైలెట్ ఫ్రీక్వెన్సీ ఉన్నది, అల్ట్రా వైలెట్ ఫ్రీక్వెన్సీ మన కంటికి చూడలేదు. తేనెటీగ చూడగలుగుతుంది, పువ్వు దాన్ని పట్టుకొని ఆ పువ్వు మీద ధ్యాస పెట్టి అక్కడికి పోయి అందులో తేనెని తీసుకోగలుగుతుంది. అంటే అవి మనకన్నా శక్తివంతమైన జీవులా? ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో శక్తివంతమైన జీవులే. కానీ మిగతా విచారణ, అన్వయం, ఆలోచన, ఆచరణ, కర్మ చేసే శక్తి ఇవి లేవు. కాబట్టి అంత శక్తి ఉన్నా కూడా
అవి పొందవలసిన స్థితి పొందలేని జీవులు. పంచీకృత స్థితిలో ఈ అన్నిటి యొక్క సమన్వయంతో ఉన్న మానవుడు వీటిని పొందగలిగినటువంటి జీవి. ఉదాహరణ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు కన్నా ఎంతో శక్తివంతమైన నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ సృష్టి చేస్తున్నాయా? చేయటంలే. అంతకన్నా శక్తి తక్కువ ఉన్న నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు లాంటివి, గ్రహాలు లాంటివి ఉన్నాయి, అవి సృష్టి చేయటంలే. అంటే సరైనటువంటి పాళ్ళు ఆ పర్టికులర్ ప్రపోర్షన్ లో ఎందులో పెట్టాలో ఆ మాదిరిగా పెట్టి ఉన్నటువంటి జ్యోతిర్మయ స్థితిని సూర్యుడిగా మనం భావించినప్పుడు, ఈ స్థితి ఏర్పాటు చేయడానికే సూర్యుడిని ఆ మాదిరిగా చిత్రిక పెట్టి చేసిన కథలుగా మనం చెప్తారు. ఆ సూర్యుడు యొక్క శక్తిని తట్టుకోలేకపోయినారు కాబట్టి భార్య వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన సందర్భంలో విశ్వకర్మ వచ్చాడు. విశ్వకర్మ సూర్యుడిని సానబెట్టాడు. ఆయనలోంచి కొంత శక్తి బయటకు వచ్చింది. దాంతో రకరకాల ఆయుధాలు తయారు చేశారు. ఈ ఆయుధాలని దేవతలు తీసుకున్నారు. ఇవన్నీ కథలుగా చెప్తారు. ఆ కథల యొక్క అంతరార్థం ఏమిటంటే, మొట్టమొదటి సూర్యుని ఎవరు భరించడానికి వీలైన శక్తిగా ఉన్నప్పుడు ఏ పర్టికులర్ శక్తి స్థాయిలో అతని వల్ల సృష్టి సాధ్యమవుతుందో ఆ మాదిరిగా శివ సంకల్పానుసారం అతనిలో ఉన్న కొన్ని శక్తులు తీసివేయబట్టం, కొన్ని శక్తులు యాడ్ చేయబట్టం చేసి సమన్వయం పూర్తి చేసి ఆ సమన్వయ స్థితి అతను పొందిన తర్వాత అతని ద్వారా భగవంతుడు సృష్టి చేశాడు అన్న సైంటిఫిక్ ఫ్యాక్ట్ ని కథా రూపంలో చిన్నపిల్లలకి తేలిగ్గా అర్థమయ్యే కథ రూపంలో చెప్తే కొన్నాళ్ళు పోయినా ఆలోచన కలుగుతుంది. ఆలోచన తర్వాత మేధో మథనం చేసి వాళ్ళు పొందవలసిన స్థితిని పొందగలుగుతారన్న పరంగా మన సంస్కృతిలో కథని చెప్పే ప్రక్రియగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఒక సంఘటన చెప్పి ఇక్కడ దీనికి ఆపుతాను. ఈ బ్లూ, ఈ గ్రీన్ అనే దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే అఖండమైన మహత్తరమైన అఖండ భజన జరిగింది. కొన్ని లక్షల మంది భక్తులు పూర్తిగా నిండి, ఈ మధ్య కాలంలో తక్కువ మంది కనపడతారు, కొన్ని లక్షల మంది భక్తులు రావడం, స్వామి యొక్క అనుగ్రహం పొందేదానికి ఆ భజన హాల్లో కూర్చోవటం చేయటం ఎంత జరిగింది. ఆ భజన హాల్ కప్పు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. పుట్టపర్తిలో భజన హాల్ గురించి చెప్తున్నాను నేను. పైన ఆకుపచ్చటి వర్ణం, దానిలో బంగారు వర్ణంతో ఉన్నటువంటి డిజైన్ తో ఉన్న ఇది గంధబదులుగా ఉన్న దానిలో మనకు కనపడుతుంది. దాని వెనకాల ఉన్న కథ ఒకసారి గమనించేటట్టయితే, స్వామి ఆ డిజైన్, ఆ రంగులు వేసేదానికి వచ్చిన టెక్నీషియన్ కి పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చి అతనితో మాట్లాడి అతనికి ఉంగరాన్ని సృష్టించి ఇచ్చారు. బంగారు ఉంగరం, ఆకుపచ్చ అందులో మెరుస్తుంది. చాలా ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ధర్మంకి ఏమిటని. నువ్వు వేయబోతున్నటువంటి గ్రీన్ వర్ణము, బంగారు వర్ణము ఈ మాదిరిగా ఉండాలి. ఇందులో ఉన్నటువంటి గ్రీన్ శాంతికి, సౌఖ్యానికి, పురోగతికి, సంతోషానికి, వీటన్నిటికీ ఆ గ్రీన్ వర్ణం రిప్రజెంటేటివ్. అఖండమైన శక్తికి బంగారు వర్ణం రిప్రజెంటేటివ్. వచ్చిన భక్తులందరికీ ఈ ఉంగరాలు వేయటం సాధ్యం కాదు కాబట్టి ఈ ఉంగరం నీకు ఇచ్చి ఈ రంగులు వేసి ఆ పైకప్పులో ఈ రంగులు వేయమని చెప్తున్నాను. వేసిన తర్వాత ఎవరెవరు అనుగ్రహం పొంది భగవంతు శరణాగత భావంతో వచ్చి భగవంతుడి అనుగ్రహం కోసం వచ్చి ఇక్కడ కూర్చుంటారో వాళ్ళందరికీ కూడా ఆ స్థితిలో వాళ్ళు పొందగలిగేదానికై ఆ రంగుల్ని నువ్వు వేయగలిగేదానికే ఆ ఉంగరాన్ని నీకు ఇచ్చి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పైన ఆ బంగారు వర్ణము, ఆకుపచ్చడి వర్ణం వేయమని ఆదేశించారు. అతను చాలా ఆశ్చర్యపోయి, అఫ్ కోర్స్ ఒకసారి ఎప్పుడైతే సంపూర్ణమైన మనసు పెట్టి పనిచేస్తారో దానికి ఆటోమేటిక్ గా ఆ వర్ణానికి ఆ శక్తి వస్తుంది. అది ఎన్నుకుని అప్పటికే దాదాపు 2 దశాబ్దాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఆ రంగులు అదే మాదిరిగా చెక్కు చెదరకుండా ఉండటాన్ని మనం చూస్తాం. అంటే కేవలం రంగే కాదు, అది వర్ణం అంటే శక్తి. ఆ శక్తి వెనకాల ఉన్నటువంటి స్థితి, ఆ స్థితిని మనం అర్థం చేసుకునేటట్టయితే ఆ వర్ణం నుంచి ఆ పర్టికులర్ స్థితిని మనం మనసు ద్వారా గ్రహించవచ్చు. అది మన ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించుకోవచ్చు అన్న సంకేతాన్ని ఈ విబ్జిఆర్ వర్ణాల్లో మనం చూడొచ్చు. సో రాబోయే సోమవారం నాడు ఈ శివ సూర్యతత్వాలకి ఏ మాదిరిగా ఆదర్శం అవుతోంది, ఎట్లా
ఈ శివతత్వాన్ని ఈ సూర్యతత్వ పరంగా మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఉన్నది ఒకే ఒకటి, అది 3గా మారటం ఏమిటి, 8గా మారటం, ఈ ఈ ఈ వివరాల్ని రాబోయే దీనిలో మనం చెప్పుకుందాం. ఇక్కడ దీన్ని ఆపుతాను. సో సందేహాలు కానీ ఎనీ క్వశ్చన్స్ ఎక్సెట్రా ఆల్ దోస్ థింగ్స్, దోస్ పాయింట్స్ విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.